అనగనగా ఓ చిన్న పల్లెటూరిలో ఓ ముసలమ్మ ఉండేది. ఆమెకున్న ఆస్తి రెండే ఆవులే. వాటిని తన పిల్లల్లా చూసుకునేది. ఒక భయంకరమైన వర్షపు రాత్రి అడవి దొంగలు ముసలమ్మ ఆవులను దొంగిలించారు. అయ్యో, నా ఆవులారా! ఇప్పుడు నేనెలా బతుకుతాను? అమ్మమ్మ, ఏడవకు. నేను వెళ్ళి నీ ఆవులను తీసుకొస్తా. నువ్వా? బుడ్డ మిరపకాయ? చిన్నదాన్నైనా ధైర్యం పెద్దది. ముసలమ్మ ప్రేమగా సద్దిమూట కట్టి ఆశీర్వదించి పంపించింది. దారిలో సాహసం మొదలైంది. నేను దొంగలను గుచ్చేస్తా, నేను కాలుస్తా, నేను పట్టేస్తా. దారిలో వీరంతా స్నేహితులయ్యారు. దొంగల స్థావరం చేరారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. సూది గుచ్చింది. నిప్పు కాలుస్తోంది. దొంగలు దెయ్యం అనుకుని భయంతో పరుగులు తీశారు. పారిపోండి, మళ్ళీ కనిపిస్తే వదిలేది లేదు. మా ఆవులను మేం తీసుకెళ్తున్నాం. తెలివి, స్నేహం, ధైర్యం ఉంటే ఎంత చిన్నవాళ్లైనా గొప్ప పనులు చేయగలరు. ఇదే మన బుడ్డ మిరపకాయ కథ.